అనంతపురం జిల్లా కూడేరు మండలం కొర్రకోడు గ్రామంలో సువార్త ప్రకటించేందుకు వెళ్లిన పాస్టర్లపై కొందరు రౌడీ మూకులు దాడి చేశారు. పాస్టర్లు ప్రయాణిస్తున్న వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో కొందరు పాస్టర్లకు గాయాలయ్యాయి. తమకు న్యాయం చేయాలంటూ పాస్టర్లు కూడేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అందరూ కలిసి ఉండాలని, ప్రజాస్వామ్య సమావేశంలో మత సామరస్యాన్ని కాపాడాలని బాధితులు కోరారు. దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారని వెల్లడించారు. ధ్వంసమైన వాహనానికి నష్టపరిహారం కూడా చెల్లించాలని బాధితులు కోరారు. కర్రలు తీసుకొని అద్దాలు పగలగొట్టి రాళ్లతో వేసి ఆ యొక్క స్టీరింగ్ అంతా పగలగొట్టి యాంప్లిఫైర్ తీసుకొని వచ్చి బయటకు పడొచ్చి పెట్రోల్ తీసుకొని వచ్చి మీ బైబిల్ని చించి పైకి పడేశారు. హెడ్ లైట్స్ పగలగొట్టినాడు. పెట్రోల్ 3 బట్టల పెట్రోల్ తీసుకొని వచ్చి ఈ బస్సును కాల్ చేస్తాం, ఎవడొస్తాడో చూస్తామని చెప్పి దుర్భాషలాడుకుంటూ నానా విధాలుగా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మా మత విశ్వాసాలని దెబ్బతీశారు. అందువల్ల మేము భయపడి అక్కడి నుంచి ఆ రాత్రి సమయంలోనే మాకు హెడ్ లైట్ లేకపోయినా కూడా సెల్ ఫోన్లో టార్చ్ లైట్ వేసుకొని అనంతపురం దాకా వచ్చే సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ అల్లరి మూకలు దాదాపుగా 30 నుంచి 40 మంది మరి ఆ యొక్క వెహికల్ మీద దాడి చేసి మరి వెహికల్ అంతా కూడా ధ్వంసం చేశారు. చేసిన వెంటనే మరి అక్కడ ఉన్నటువంటి మరి ఆ యొక్క సంఘ పెద్దలు, ఆ సువార్థికులందరూ కూడా శాంతియుతంగా మరి వారు వెనక్కి రావడం జరిగింది. నిన్నటి దినమందే మరి కూడేరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఎప్పుడైతే ఈ యొక్క సంఘ పెద్దలు గాస్పలలో చెప్పారో క్రైస్తవ నాయకులంతా జిల్లాలో ఉన్నటువంటి పాస్టర్స్, క్రైస్తవ నాయకులు అందరూ మూకమ్ముడిగా ఈరోజు ఇక్కడికి వచ్చి సిఐ దగ్గర కలిసినప్పుడు మరి నిన్నటి దినమందే ఎఫ్ఐఆర్ అవ్వడం జరిగింది. క్రైమ్ నంబర్ 3/20/2026. కాబట్టి దాదాపుగా 6 సెక్షన్స్ పెట్టారు. కాబట్టి మేము ఈ విషయం పైన పోలీసు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే త్వరితగతిన వారిని అరెస్టు చేసి మరి వారికి శిక్ష పడేలా మరి సహకరించాలనేటువంటిది మేము మా డిమాండ్. ఎందుకంటే సువార్త అనేది మంచి వార్త, గ్రామంలోకి వెళ్ళి అది కూడా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.